ఈరోజు మనం ఒక యాన్సిలరీ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం. ఇది హెల్త్ యాన్సిలరీ కంపెనీ. సో ఫస్ట్ మనము యాన్సిలరీ కంపెనీస్ అంటే ఏందో తెలుసుకోవాలి. యాన్సిలరీ కంపెనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ బయట ఒక షాప్ ఉంటుంది. ఈ షాప్ యొక్క సేల్స్ ఎలా జరుగుతాయి? ఈ రైల్వే స్టేషన్ యొక్క ట్రైన్స్ ప్లస్ ప్యాసింజర్స్ పెరిగితే ఈ షాప్ యొక్క సేల్స్ బాగా పెరుగుతాయి. అంటే ఏంది? ఈ షాపు ట్రైన్స్ మీద డిపెండ్ అయింది, అంటే ఈ రైల్వే స్టేషన్ మీద డిపెండ్ అయింది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చి ట్రైన్ బోర్డింగ్ అవ్వడం. సో వీటి మీద ఒక కంపెనీ అనేది ఇంకొక మెయిన్ కంపెనీ మీద డిపెండ్ అయితే దాన్ని యాన్సిలరీ కంపెనీస్ అంటారు. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇండస్ట్రీ తీసుకోండి. ఆటో ఇండస్ట్రీలో లెట్సే కియా అనంతపూర్లో ఉంది. కియా అనంతపూర్లో కార్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కార్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది డీలర్స్ దగ్గరికి తీసుకుపోవడానికి మనకు లాజిస్టిక్స్ కంపెనీ అనేది కావాలి కదా. ఈ లాజిస్టిక్ కంపెనీ అనేది ఈ కియా యొక్క అనంతపూర్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక యాన్సిలరీ కంపెనీ. అంటే ఈ కియాలో ప్రొడక్షన్ బాగుండి కియా సేల్స్ బాగుంటే వీళ్ళకు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ లాజిస్టిక్ చేయడానికి బాగా వస్తాయి. సో ఒక కంపెనీ ఇంకొక కోర్ కంపెనీ మీద డిపెండ్ అయితే దాని యాన్సిలరీ కంపెనీ అంటారు. సో ఇప్పుడు హెల్త్ యాన్సిలరీ కంపెనీ ఏంటి అంటే ఈ హెల్త్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే కంపెనీని హెల్త్ యాన్సిలరీ కంపెనీస్ అంటారు. సో మనము ఒక కంపెనీని తీసుకుందాం ఈరోజు ఇండిజీని ఈ మధ్య నవంబర్ ఆడ్లో ఐపీఓ వచ్చింది. సో ఇది ఒక హెల్త్ యాన్సిలరీ కంపెనీ. అంటే ఇది ఒక హెల్త్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే ఒక కంపెనీ. సో దీని మార్కెట్ క్యాప్ 60,500. సో పిఈ కూడా బాగానే ఉంది, 44. సో ఈ కంపెనీ గురించి మనం బేసిక్గా మాట్లాడుకోవాలంటే ఇనీషియల్ ఇదేం చేస్తుందంటే ద మెయిన్ కోర్ బిజినెస్ ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫర్ హెల్త్ కేర్ ఫార్మా ఇండస్ట్రీ. అంటే లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మా కంపెనీ ఉంది, ఒక డ్రగ్ని బయటకు తెచ్చింది. లెట్సే డోలో అనుకోండి, డోలో డ్రగ్ని తీసుకొచ్చింది. ఈ డోలో డ్రగ్కి మార్కెటింగ్ చేయాలి, క్యాంపెయిన్స్ చేయాలి, సేల్స్ చేయాలి. సో ఈ సర్వీసెస్ అన్నీ ఇండిజినీ చేస్తుంది ఇన్ ఏ టెక్నికల్ వే. సో ఈ హెల్త్ ఇండస్ట్రీకి అన్నీ ఏంటంటే ఒక డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఉంటుంది. ఎవరంటే వాళ్ళు వెళ్ళి మనము మార్కెటింగ్ ఆర్ సేల్స్ చేయలేం డోలో అది ఈ ఫార్మా ఇండస్ట్రీకి. సో ఈ టెక్నికాలిటీస్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చూసుకొని దాన్ని వీళ్ళు సేల్స్ అండ్ మార్కెటింగ్ వీళ్ళ మెయిన్ బిజినెస్, దాన్ని వీళ్ళు ఎంటర్ప్రైజ్ కమర్షియల్ బిజినెస్ అంటారు. సో అది మెయిన్ బిజినెస్. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే లెట్స్ ఒక డ్రగ్ను ప్రిపేర్ చేస్తున్నారు. ఆ డ్రగ్ని ఎఫ్డీఏకి కానీ ఇట్లా రెగ్యులేటరీస్కి అప్లై చేయడానికి రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. సో వీళ్ళు ఆ సర్వీసెస్ కూడా ఇస్తారు. ఏంటంటే రిపోర్ట్స్ జనరేట్ చేయడము, ఆపరేషన్స్ అంటే ఈ టెక్నికల్ ఈ డ్రగ్ ప్రిపరేషన్ ఒక టెక్నికల్ అంటే దాని యొక్క ఆపరేషనల్ సైడ్ వీళ్ళు చూసుకుంటారు. రికార్డ్స్, రిపోర్ట్స్, డాక్యుమెంటేషన్ అండ్ ఆల్. అది 46% ఆఫ్ దేర్ బిజినెస్. ఇంకొకటి ఏంటంటే ఆర్ఎండి. ఈ ఆర్ఎండి ఏంటంటే లెట్సే ఒక కంపెనీ డ్రగ్ను తయారు చేస్తుంది, దానికి క్లినికల్స్ చేస్తుంది, అంటే ఈ డ్రగ్ ట్రయల్స్ చేస్తుంది. ఈ డ్రగ్ ట్రయల్స్ చేయడానికి వాళ్ళకి కొంతమంది పేషెంట్స్ కావాలి కదా. ఈ పేషెంట్స్ని సోర్స్ చేస్తుంది. అంటే వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటే వీళ్ళు బయట నుంచి ఆ పేషెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ తీసుకొని ఆ పేషెంట్స్ని ప్రొక్యూర్ చేసి దాని తర్వాత ఈ క్లినికల్ ట్రయల్స్ నుంచి ఒక డేటా వస్తుందా. లెట్స్ నేను ఒక డ్రగ్ ఒక పేషెంట్కి ఇచ్చాను, అది ఎలా వస్తుంది, దాని వైటల్స్ అన్నీ తీసుకుంటాం కదా. ఈ వైటల్స్ అన్నీ తీసుకొని ఆ క్లినికల్ డేటాని ఒక టెక్నాలజీ యూస్ చేసి అంటే ఒక డాష్ బోర్డ్ యూస్ చేస్తే అంటే స్టోర్ చేస్తుంది. ఇది ఒక 3%. ఇది చాలా చిన్నది, బట్ ఇది చాలా ఫ్యూచరిస్టిక్, లైక్ టెక్నాలజీ బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఇండిజిన్ అనే కంపెనీ గురించి. ఇప్పుడు మనం కొంచెం ఫండమెంటల్స్ కిందకి వద్దాం. సో దీంట్లో అయితే ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఏం లేదు, మొత్తం ఈ ట్రస్ట్ హోల్డింగ్ అంటే ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీ ఇది. సో ప్రమోటర్ హోల్డింగ్ అంటే ఏమీ లేదు, బట్ ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉంది, అంటే మనీ జనరేట్ చేస్తుంది. ఇట్లా మనకు స్విగ్గీ, జొమాటో ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ప్రాఫిట్ చూస్తే నెగిటివ్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకు పాజిటివ్ నెట్ ప్రాఫిట్ వస్తుంది, ప్లస్ క్యాష్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. లైక్ ముందే చెప్పినట్టు 56% ఈ మార్కెటింగ్ అండ్ సేల్స్ నుంచి వస్తుంది. సో లెట్స్ సే వీళ్ళు డిజిటల్ క్యాంపెయిన్స్ రన్ చేయడము, డిజిటల్ కంటెంట్. అప్పుడు డోలో ఉంది, ఆ డోలోకి డిజిటల్ క్యాంపెయిన్స్, డిజిటల్ కంటెంట్, టెక్నికల్ కంటెంట్ అంటే దాని యొక్క ఇది దేనివల్ల ఉపయోగపడుతుంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎంత, ఇదంతా డేటా రావడం, డేటా అనలిటిక్స్ ఎక్కడ బాగా జరుగుతుంది, దాని తర్వాత ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది. సో ఇట్స్ లైక్ డిజిటల్ రెప్. ఇప్పుడు నువ్వు సేల్స్ కంపెనీ ఉంది, ఒక సేల్స్గా ఏం చేస్తుంది, ఆ ప్రోడక్ట్ని తీసుకొని వెళ్ళి రిప్రజెంట్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ మాది, మేము ఇలా అమ్ముతున్నామని. వీళ్ళు ఎట్లా అంటే డిజిటల్ రిప్రజెంటేషన్, డిజిటల్గా వీళ్ళు సేల్స్ చేస్తారు. సో ఇంకా ఈ మార్కెటింగ్, బిల్డింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా ప్రతి సేల్స్ కంపెనీని మార్కెటింగ్ ఆర్ సేల్స్ కంపెనీ. నెక్స్ట్ 29% ఆఫ్ రెవెన్యూ ఏం చేస్తుంటే చెప్పినట్టు ఆపరేషన్స్ ఆఫ్ టెక్నికాలిటీ ఆఫ్ డ్రగ్ ప్రిపరేషన్. సో వీళ్ళు ఏం చేస్తారు, మెడికల్ కంటెంట్, లేబులింగ్, రెగ్యులేటరీ సబ్మిషన్స్. ఇప్పుడు మనం ఏమన్నా రెగ్యులేటరీకి సబ్మిట్ చేయాలన్నా, దాని తర్వాత డ్యూరింగ్ ప్రాసెస్ మనకి ఏమన్నా రిపోర్ట్స్ కావాలన్నా, డాక్యుమెంటేషన్ హెల్ప్ కావాలన్నా, ఈ ఆపరేషన్ సైడ్ని వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ 3% రెవెన్యూ వీళ్ళు ఆర్ఎండి క్లినిక్, ఎట్లయితే చెప్పాను పేషెంట్స్ని ప్రొక్యూర్ చేయడము,
డేటాను స్టోర్ చేసుకోవడం ఇవి. సో వీళ్ళ కంపెనీ ఏం చెప్తుందంటే వీళ్ళ టోటల్ అడ్రసబుల్ మార్కెట్ 135 బిలియన్. సో ఈ 135 బిలియన్ ఏం చేస్తుందంటే అవుట్ ఆఫ్ 135 బిలియన్ 40% ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్కే కంపెనీస్ స్పెండ్ చేస్తాయి. సో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి, డ్రగ్స్ వస్తున్నాయి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇన్సోర్స్ కాకుండా అవుట్ సోర్స్ చేస్తున్నారు. అంటే ఇన్ హోమ్ చేసుకోకుండా అవుట్ సోర్స్ చేసి ఏం చేస్తున్నారు, మా ప్రోడక్ట్ ఇది, మీరు దీన్ని సేల్స్ చేసి చూపించండి అని చెప్తారు. సో ఇది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుందంటే 9 to 14% CAGRతో గ్రో అవుతుంది ఈ అవుట్ సోర్సింగ్ అనేది. ప్లస్ ఈ రీసెంట్గా ఏమైందంటే కరోనా టైంలో బాగా డ్రగ్స్ ఎక్కువ వచ్చాయి. 23-24లో స్లో డౌన్ అయిపోయింది. కరోనాలో పీక్ టైం కదా, సో ఈ ఫార్మా ఇండస్ట్రీస్ అన్నీ బాగా అయ్యాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే 2025-2026 నుంచి వీళ్ళు ఎక్కువ డ్రగ్స్ బయటకు తెస్తున్నారు. సో లైక్ చెప్పా కదా, ఈ మన కంపెనీ ఇండిజినీ అనేది ఏంటంటే ఈ ఫార్మా ఇండస్ట్రీ మీద డిపెండెంట్. ఫార్మా ఇండస్ట్రీ ఎంతవరకు ఎన్ని డ్రగ్స్ అంటే ఎన్ని ట్యాబ్లెట్స్ ఆర్ ఎన్ని టైప్స్ ఆఫ్ APIs బయటికి తెస్తుందో వీళ్ళకి అంత మార్కెటింగ్ మీద బిజినెస్ వస్తుంది. సో ఈ టోటల్లీ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ రిలీజ్డ్ బై ఫార్మా కంపెనీ ఈక్వల్ టు దేర్ రెవెన్యూ. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్లో ఈ 2024 కొంచెం డిసిజన్ డిలే అయింది. సో 2025 నుంచి డ్రగ్స్ కూడా 6 to 12% CAGRతో గ్రో అయింది. ప్లస్ దానిపైన 9 to 14% CAGRతో వీళ్ళ యొక్క అవుట్ సోర్సింగ్ ఆఫ్ మార్కెటింగ్ సేల్స్ ఇంప్రూవ్ అయ్యింది అంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ కస్టమర్స్ అందరూ బిగ్ ఫార్మా అందరూ 6% అలా గ్రో అవుతున్నారు. సో వీళ్ళ క్లయింట్ చూసుకుంటే టాప్ 300 ఫార్మా కంపెనీస్ అందరూ వీళ్ళ క్లయింట్సే. సో వాళ్ళు ఏదైనా డ్రగ్ తెస్తే దానికి మార్కెటింగ్ సేల్స్ అని వీళ్ళే చేస్తారు. సో అది వీళ్ళ సంగతి. రెవెన్యూ చూసుకుంటే 8% అప్ అని అయింది. ఎందుకంటే చెప్పే కదా స్లో డౌన్ అయింది ఈ ఫార్మా ఇండస్ట్రీ మొత్తము. ఆఫ్టర్ కరోనా మొత్తం స్లో డౌన్ అయింది, నెంబర్ ఆఫ్ డ్రగ్స్ రావడము తగ్గిపోయింది. సో ప్యాట్ గ్రోత్ మాత్రం ప్యాట్ మార్జిన్ 13.4% అది ఇంక్రీజ్ అయితే వస్తుంది. కరెంట్ 68 యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారు వీళ్ళకి. సో వీళ్ళకి ఓన్లీ ఈ క్వార్టర్లో 3 క్లయింట్స్ని యాడ్ చేసుకున్నారు. సో కరెంట్ 68 యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారు కదా, వీటిని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. ప్లస్ 68% రెవెన్యూ టాప్ 20 కంపెనీస్ నుంచే వస్తున్నాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము గోయింగ్ ఫార్వర్డ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని యాడ్ చేసుకుంటాము. వాళ్ళ మార్కెట్ క్యాప్ కూడా చూసుకుంటే ఈ ఏదైతే కంపెనీస్ వీళ్ళు అక్వైర్ అంటే క్లయింట్స్గా ఉంటున్నారో అవి బిగ్ ఫార్మా కంపెనీస్. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ప్యాట్ మార్జిన్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫ్యూచర్లో రెవెన్యూ ఎక్కువ వస్తుంది, ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేసి ప్యాట్ మార్జిన్ ఇంక్రీజ్ చేసుకుంటాము. కానీ ఇప్పుడైతే డెట్ ఫ్రీ, పాజిటివ్ క్యాష్ ఫ్లో అంటే డబ్బులు బాగా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అడిగారు, ఇంత డబ్బులు ఉన్నాయి కదా ఏం చేస్తారంటే ఇన్ఆర్గానిక్గా గ్రో అవ్వడానికి ఈ డబ్బుల్ని ఆ మర్జెన్స్ అండ్ అక్విజిషన్కి యూస్ చేస్తారు. సో ఏదైనా మంచి గుడ్ కంపెనీ కనపడితే వీళ్ళు దాన్ని తీసుకొని మర్జ్ చేయడం, అక్విజిషన్ చేయడం, అట్లా ఇన్ఆర్గానిక్గా గ్రో అవుతారు. సో లైక్ చెప్పినట్టు 6 to 7% ఫార్మా ఇండస్ట్రీ. సో డ్రగ్స్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ బయటకు వస్తే వీళ్ళది కూడా అంతే గ్రో అయింది. సో బేసికలీ ఫార్మా యాన్సిలరీ కాబట్టి ఫార్మా ఇండస్ట్రీ గ్రో అయితే వీళ్ళు గ్రో అవుతారు. లైక్ 2025-2026 ఎలాగో ఫార్మా ఇండస్ట్రీ మళ్ళీ భూమిలోకి వస్తుంది. దాని తర్వాత వీళ్ళు ఇంతే బేసికల్గా వీళ్ళకి నార్మల్గా బేసిక్గా చూసుకోవాలి మీరు ఏంటంటే నెంబర్ ఆఫ్ డ్రగ్స్ బయటకు వస్తున్నాయా, వీళ్ళ సేల్స్ పెరుగుతున్నాయా లేదా. ఇది ఒక రికరింగ్ బిజినెస్, అంతేగాని ఒకసారి నాకు ప్రాజెక్ట్ వచ్చింది లేదు, ఇది అంతా రికరింగ్ బిజినెస్. దాని తర్వాత లైక్ 1400 కోట్ల క్యాష్ ఉంది. ప్లస్ వీళ్ళు హైయెస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ క్లయింట్స్ యొక్క మార్కెట్ క్యాప్ 25 మిలియన్ ప్లస్ ఉన్నాయి. వీళ్ళు 50 మిలియన్ ప్లస్ కంపెనీస్ని కూడా అక్వైర్ చేసుకోవాలని చూస్తున్నారు. దానివల్ల వీళ్ళకి ఎక్కువ సేల్స్, మార్కెటింగ్ అవన్నీ వస్తాయి. సో కంక్లూజన్ ఏంటంటే ట్రాక్ చేయండి నెంబర్ ఆఫ్ డ్రగ్స్. ఒకవేళ పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ఎక్కువ డ్రగ్స్ బయటికి తెస్తున్నాయంటే వీళ్ళ రెవెన్యూ ఎలాగో ఇంక్రీజ్ అయ్యింది. సో నెక్స్ట్ క్వార్టర్ని చూసుకుంటూ ఉండండి. ప్రస్తుతానికైతే మంచి కంపెనీ, బాగా టెక్ ఉంది. సో ఇట్స్ లైక్ చెప్పా కదా డిజిటల్ రిప్ అని. సో టోటలీ ఫార్మా బేస్డ్ కంపెనీ. సో ఫార్మా కంపెనీ గ్రో అయితే వీళ్ళు దానికన్నా ఎక్కువ గ్రో అవుతారు. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు ఫార్మా కంపెనీ 6% పెరిగింది అనుకో, అవుట్ సోర్సింగ్ 9 to 14%. సో ఈ టోటల్ కలిపి వీళ్ళు 15-20% గ్రో అవ్వచ్చు CAGR. సో ఫార్మా కంపెనీస్ మీద బాగా చూసుకోండి. ఫార్మా కంపెనీస్ ఇంప్రూవ్ అయితే ఈ యాన్సిలరీ కంపెనీస్ అన్నీ అయితే. సో అది ఈ రోజుకి.